హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బుడ్డి వ్లాగ్ ఆఫ్ సాగర తీరాన గోదావరి. అంటే అప్పుడప్పుడు తమిళ్ మూవీస్లో చూస్తానే తప్ప ఇలాంటివి మన సైడ్ కూడా ఉన్నాయా అని చూస్తే నిజంగా నాకు గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. శివరాత్రి అని సెలబ్రేట్ చేసుకున్నారో లేదంటే అమ్మవారి రోజులో మన నాకు తెలియదు, కానీ నేను టెంపుల్కి వెళ్ళి వస్తుంటే చాలా పెద్ద సంబరం. అసలు జనాన్ని చూస్తే ఈ టైం కరెక్ట్గా 1:30 అయింది. చర్మం మీద త్రిశూలాలు అవన్నీ గుచ్చుకొని ఊరేగింపు అవుతుందన్నమాట. ఫుల్ వీడియో చూడండి. బోర్ కొడుతుంది అనిపిస్తే 1.2x అయినా అని పెట్టి చూడండి, కానీ ఫుల్ వీడియో చూడండి. నాకైతే భలే అనిపించింది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ చేయండి. శివాలయంలో దర్శనం అయిపోయింది కదా అని చెప్పి అలా కనక మహాలక్ష్మి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను. ఊళ్ళో అయితే దర్శనం అయిపోయింది, భోజనం కూడా చేసేసి వెనక్కి వచ్చేస్తున్నాను అనమాట. అప్పుడే కనిపించింది ఇది మొత్తం వారి ఊరేగింపేమో. చాలా మంది అందరూ మాలలు వేసుకొని చేస్తున్నారు. ఫస్ట్ అయితే అపర్ణెద్దం చూసి ఏదో ఊరేగింపు అనుకున్నాను. దాని తర్వాత వెనకాల అమ్మవారి రథం వస్తుంది. ఆ రథాన్ని ఒక అతను లాగుతున్నారు. అది కూడా వెనక చర్మంకి ఆ రథం తాడు లింక్స్ పెట్టి ఆ లింక్స్ ఆయన చర్మానికి గుచ్చి లాగుతున్నారనమాట. నార్మల్గానే మనం ఒక సూది గుచ్చుకుంటేనే అసలు చాలా హైరాణ పడిపోతాం. అలాంటిది అసలు వాళ్ళు అసలు ఏమో లేకుండా అసలు లాగుతున్నారు. వెనకాల మళ్ళీ ఇంకొక అమ్మవారి రథం ఉంది. దానికైతే పైన నేను ఫస్ట్ అయితే చూడలేదు, చూసి షాక్ అయ్యాను అనమాట. ఇద్దరు అటొకరు ఇటొకరు పైన వేలాడుతూ ఉన్నారనమాట. వాళ్ళకి కూడా వెనక చర్మానికి లింక్స్ వేసేసి వేలాడి తీశారనమాట ఎవరిని. ఎందుకంటే లాస్ట్ టైం కూడా నేను చూసాను, త్రిశూలాలు కూడా గుచ్చుకుంటారనమాట నోట్లో. సో చూస్తే ఏంటి అసలు వీళ్ళకి భయమేదా, అసలు ఏంటి ఏమైపోదా అనిపిస్తుంది. కానీ జనం అయితే వాళ్ళ భక్తి కొద్దీ వాళ్ళ నమ్మకం కొద్దీ అమ్మవారు కూడా అలానే అనిపిస్తారు కదా. అసలు ఏ పెయిన్ ఉండదు వాళ్ళకి. అసలు ఒకదాని తర్వాత ఒకరు ఇద్దరు అనుకున్నాం, కానీ అసలు దగ్గర ఒక 50-100 మంది ఉంటారు అలా త్రిశూలం గుచ్చుకొని. అలా ఇంకా చర్మం మీద శివరాత్రి రోజు కదా, ఈరోజు మహాశివరాత్రి అని ఇలా చేసారా లేదంటే ఈరోజు ఏమైనా స్పెషల్ ఉంది? నేను లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలానే చూశాను అనమాట. ఇలా జనం అందరం త్రిశూలాలు గుచ్చుకొని అది తిరగడము. ఇంతకీ ఇవాళ స్పెషల్ ఏంటి అనేది కమెంట్ చేయండి.